గతంలో గత ఎన్నికల్లో మాత్రము కొంత రెండు పార్టీలు కొంత అనుకూలమైనటువంటి వాతావరణం కల్పించినప్పటికీ ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ చూస్తే ఇక్కడ ఏకంగా పార్టీ ఓడిపోయింది. కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ ఉంది. అదేవిధంగా ఏపీలో పరిణామాలు చూస్తే కూడా ఏమంత వైసీపీకి ఆశాజనకంగా లేవనేటువంటి ఒక చర్చ అయితే జరుగుతూ ఉంది. అదే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభావం పడేటువంటి అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. అదేవిధంగా అటు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఈ ప్రభావం పడేటువంటి అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ కూడా ఈ రెండు పార్టీలు భారతీయ జనతా పార్టీకి సపోర్ట్ కూడా చేస్తూ వస్తూ ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు రాబోయేటువంటి ఎన్నికల్లో ఈ రెండు పార్టీల వైఖరి అంటే నిజానికి ఇండియా కూటమి రెండు పార్టీల ఇండియా కూటమిలో చేరకుండా దూరంగా ఉన్నాయి అని అంటేనే అవి భారతీయ జనతా పార్టీకి సపోర్టెడ్గా వ్యవహరిస్తూ వచ్చాయని చెప్పి, అంతేకాకుండా భారతీయ జనతా పార్టీ కూడా ఈ రెండు కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ కూడా ఈ రెండు పార్టీలకి సపోర్ట్ చేస్తూ వచ్చిందనేటువంటి చర్చ అయితే విస్తృతంగా పొలిటికల్ సర్కిల్స్లో ఉంది. అదేవిధంగా ఈ రెండు పార్టీల వ్యవహార శైలి కూడా అదేవిధంగా ఉండింది. సో ఈ నేపథ్యంలో రేపు రాబోయేటువంటి ఎన్నికల్లో కూడా ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఇటు అసెంబ్లీ ఎన్నికల్లో ఏపీలో తమ వంతుగా ఏ విధమైనటువంటి సహకారం చేయాలి అనేటువంటిది అంశంపైన, అదేవిధంగా లోక్సభ ఎన్నికల్లో కూడా ఎలాంటి వ్యూహంతో ముందుకు వెళ్ళాలి, ఇక్కడ కూడా లోకల్గా హైదరాబాద్లో నిజానికి రూరల్లో తాము బలాన్ని ప్రదర్శిస్తాము, గ్రేటర్లోనే కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంటుందని చెప్పి మొన్నటి ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ భావించింది. కానీ మొన్నటి ఎన్నికల ఫలితాల్లో మాత్రము సీన్ రివర్స్